మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేర వృత్తి కల వారిని ప్రతిరోజు తనిఖీ చేయాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించాలన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని కొల్చారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డికి వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డికి మెదక్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ ను అధికారులకు సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీడీ శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలను, సీసీ కెమెరాలను, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ లో తీవ్రమైన నేరాలను, సీడీ ఫైల్స్, స్థిరాస్తి చోరీలు, ఐటీ కేసులు ప్రస్తుత స్థితిగతులపై రికార్డులు పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో గల నేర ప్రవృత్తి గల వారిని ప్రతిరోజు తనిఖీ చేయాలని, అలాగే ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగి అనుమానితుల సమాచారాన్ని సేకరించాలని, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, కష్టంలో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసులు స్వాంతన చేకూర్చాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారి ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. అలాగే ప్రజలకు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, తాగి వాహనాలు నడపవద్దని అన్నారు. అలాగే బ్లూ కోర్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డైల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలాన్ని చేరుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.